ప్రపంచం నలుమూలల నుండి వేగంగా చేరే వార్తలు నిజం, నమ్మకం, నిష్పాక్షికతతో మీ ముందుకు తీసుకువస్తోంది NRHR న్యూస్ ఛానల్. మార్కులు 571 మార్కులు వేస్తారు. ప్రవీణ్ ప్రజాపతి పర్వీన్ లింగాల పడుతా వెన్నెల పేరెంట్స్ రెడీగా ఉండండి. వెన్నెల పేరెంట్స్ సోనీ పేరెంట్స్ ఐడి కార్డ్ పట్టుకేసుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు దర్శనాస్. మమ్మల్ని ఈ ట్రిప్కి తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇంకా థ్యాంక్స్. మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. గురుకుల పాఠశాల విజిట్ చేసినప్పుడు ఈ పాప కూడా ఉందండి బాబు గారితో పాటు. నా పేరు ఉప్పులూరి సోనిప్రియ. నాకు ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ అండి. మా టీచర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. నమస్కారం. నా పేరు పి వెన్నెల. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ముప్పాల స్కూల్ నుంచి వచ్చాను. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. మీరు ఒకరోజు మా స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫైట్ జర్నీ తీసుకెళ్తా అన్నారు. అట్లా వెళ్ళాలనేసి నేను పట్టుదలతో చదివాను. థ్యాంక్ యూ మేడం. ఇన్ మార్క్స్ స్కోర్ చేసినందుకు నాకు మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. యాక్షన్ ప్లాన్ కూడా చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదేవిధంగా లోకేష్ బాబు గారు బెస్ట్ టీచర్స్ని కూడా సింగపూర్ తీసుకెళ్తున్నారండి. దాదాపు 42 టీచర్స్ని స్టేట్ వైడ్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని సింగపూర్ ప్రయాణం కూడా ఉచితంగా గవర్నమెంట్ వారు స్పాన్సర్ చేసి అక్కడున్న విద్యా ప్రమాణాలు స్టడీ చేయాలని చెప్పి మరి ఈ బ్యాచ్ని పంపిస్తున్నందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు నందిగాం నియోజకవర్గంలో కళలకు రెక్కలు అనే కార్యక్రమం ద్వారా నందిగాం నియోజకవర్గంలో 10th రిజల్ట్స్లో టాప్ 6 విద్యార్థుల్ని ఈరోజు ఫ్లైట్ ప్రయాణం ఉచితంగా మరి నందిగాం ఎన్డీఏ కూటమి ఉచితంగా బహుమానంగా వారికి అందజేస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి టాప్ 5 స్టూడెంట్స్ని తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు మళ్ళీ మొన్న 10th రిజల్ట్స్ విడుదలవగానే ఈ కార్యక్రమం మళ్ళీ ఈరోజు ఇంత హుందాగా జరగటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో, ఏ విధంగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకొక అదృష్టం ఏంటంటే మనకి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అవ్వటం, వారి నాయకత్వంలో అనేక మార్పులు ఈ విద్యా వ్యవస్థలో రావటం, ముఖ్యంగా పాఠశాలలోని సిలబస్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, వారు తినే ఆహారం దగ్గర నుంచి కూడా మరి అనేక విధమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడే ఉందని చెప్పి బలంగా నమ్మే నాయకులు మరి లోకేష్ బాబు గారు. అదేవిధంగా ప్రత్యేకంగా 100 days ప్రోగ్రామ్ అని చెప్పి 10th విద్యార్థులకి ప్రత్యేకంగా మెటీరియల్ తీసుకురావటం కానీ, లీప్ యాప్స్ తీసుకురావటం కానీ, ఎప్పటికప్పుడు
అప్పుడు వారి అభివృద్ధిని పర్యవేక్షించే యాప్స్ తీసుకురావటం కానీ మనం చూసాము. ఏదేమైనా కూడా వారి నాయకత్వంలో పనిచేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఎమ్మెల్యేగా మేము కూడా ఏదో ఒక ప్రోత్సాహకర బహుమతి ఈ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి మరి విమాన ప్రయాణం అంటే మరి బడుగు బలహీన వర్గాలకి అందరి కలండి. మామూలుగా అందరూ కూడా బస్సులో ప్రయాణం చేస్తాము, ట్రైన్లో ప్రయాణం చేస్తాం, కార్లో ప్రయాణం చేస్తాం. కానీ మధ్యతరగతి పేద కుటుంబాలకి విమాన ప్రయాణం అంటే అదొక తీరని కల్లాగా ఉంటుంది. గతంలో సినిమాలు కూడా వచ్చాయి, విమానం అనే సినిమా. ఇవన్నీ కూడా మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఒక మోటివేషన్ ఇచ్చి గత సంవత్సరం నుంచి కూడా ఈ స్కీమ్ మేము తీసుకురావటం జరిగింది. మొత్తం 6 విద్యార్థులని మేము తీసుకెళ్తున్నాం. దీంట్లో ఎక్కువ మంది లేడీస్ ఉండటం అంటే ఆడపిల్లలు ఉండటం చాలా సంతోషకరంగా ఉంది. 2 అబ్బాయిలు అదేవిధంగా 4 ఆడపిల్లలు తీసుకెళ్తున్నామండి. వారి వివరాలు కూడా మీకు రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మన నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత ఏడాది చూస్తే 10th పర్సెంటేజ్ ఉత్తీర్ణత చూస్తే 81.14 ఉందండి. ఈ సంవత్సరం చూస్తే 85.25 అంటే దాదాపు 4.11% పెరిగింది. అదేవిధంగా నందిగాంలో చూస్తే 74.80% ఉంటే ఈ సంవత్సరం 80.08%కి చేరుకుందండి. అంటే ఏ విధంగా మరి గణనీయమైన మార్పులు విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్నాయి మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి భారీ డిమాండ్ రావాలనే లోకేష్ బాబు గారి సంకల్పంతో మరి ముందుకెళ్తున్నారు. మనం చూసాము ప్రముఖ వార్తాపత్రికలో ఫ్రంట్ పేజ్లో గవర్నమెంట్ పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫోటోలు రావటం అంటే చాలా ఘనమైన చరిత్ర అండి. భవిష్యత్తులో తప్పకుండా మరి గవర్నమెంట్ స్కూల్స్కి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన విద్యార్థులకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మా వంతుగా మేము ఈ విధమైన స్కీమ్ తీసుకురావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సహకరించిన ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీచర్స్ అండి, వాళ్ళు ఎంతో కష్టపడి టీచర్స్ని బట్టి స్టూడెంట్స్ కూడా టీచర్స్ కష్టపడితేనే మరి వీళ్ళందరూ కూడా ఈ విధమైన మార్పులు తీసుకొచ్చారు, మార్కులు తెచ్చుకున్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు కష్టపడితే కానీ గడవని కుటుంబాలండి. ఈరోజు చూస్తే అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పేరెంట్స్ కూడా కష్టపడి చదివించారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ